ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీగా రాగి పిండితో కుడుములు చేశానండి. చాలా కమ్మగా ఉన్నాయి. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పోపు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక కొద్దిగా అల్లం తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్టు, కరివేపాకు, కొత్తిమీర, తోటకూర వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తోటకూర ప్లేస్‌లో మీరు పాలకూర, మునగాకు ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చండి. అసలు ఆకుకూరలే తినము అనుకుంటే కనుక స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు రాగి పిండికి 2 గ్లాసుల నీళ్ళని కొలుచుకొని పోసుకోవాలి. మీ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి నీళ్లను బాగా తెరల కాగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు రాగిపిండి వేసి బాగా కలుపుతూ ముద్దలాగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మనకి రాగిపిండి ఉండలేమి కట్టదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుతూ ఉడికించుకుంటే ముద్దలాగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి కాస్త వేడి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా ఉండల్లాగా చేసి చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి. మీ దగ్గర ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇలాంటి పాత్ర లేకపోతే కనుక ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్‌లో పెట్టుకొని మూత పెట్టి మనం ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో అలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రాగి కుడుముల్ని పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత తింటేనే చాలా కమ్మగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి.